ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అందరూ అండ్ నేను కూడా అంటే లైక్ యూఎస్ లో జాబ్ మార్కెట్ బాగాలేదు, లేకపోతే ఇప్పుడు జాబ్స్ రావడం చాలా కష్టంగా ఉంది, రెసిషన్ నడుస్తుంది, అస్సలు జాబ్స్ లేవు, ఇలా షేర్ చేసుకున్నవే. బట్ నేను ఎక్కడో వెళ్ళి చూస్తే అంటే లైక్ అసలు పోనీ ఇప్పుడు రెసిషన్ టైం నడుస్తుంది అంతా ఫైన్, బట్ వన్ సెట్ అయిన తర్వాత మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం వెంటనే జాబ్ అనేది గ్రాప్ చేయొచ్చు అని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పి చూస్తే ఆల్మోస్ట్ అసలు లేవు. సో నేను అనుకున్నాను ఈ కాంటెంట్ ఎందుకు చేయకూడదు, సో దట్ ఎవరో ఒకళ్ళకైనా యూజ్ అవుతుంది అని చెప్పి అయితే అనుకున్నాను. అందుకే ఇవాళ ఈ వీడియోని చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సిరి. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనం చిన్న చిన్న టిప్స్ ఏం పాటించాలి అంటే లైక్ ఇప్పుడు జాబ్ మార్కెట్ సెట్ అయిన వెంటనే మనం కొంచెం ఈజీగా జాబ్ గ్రాబ్ చేసేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అని చెప్పి అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ మనకి ఏంటి అంటే మన రెజ్యూమే అనేది ఎంత బాగుంటే మన రెజ్యూమ్ అంత ఈజీగా పిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ ఏం చేసేస్తున్నారంటే ఇప్పుడు మన పక్కన ఫ్రెండ్ ఆల్రెడీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఉంటే దాన్ని తీసుకొని దానిలో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అంటే మన నేమ్ ఏదో చిన్న చిన్న లైన్ మోడిఫికేషన్స్ చేసేసుకొని దాన్ని ఎడిట్ చేసేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ 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 డోంట్ డూ దాట్. ఎందుకు అంటే ఇప్పుడు రెజ్యూమేని ఒక చెరీ పికింగ్ మెథడ్ ద్వారానో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ద్వారానో పిక్ చేసుకుంటుంటే ఇలా అన్ని సిమిలర్ గా ఉండడం వల్ల మన రెజ్యూమ్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం రెజ్యూమ్ చేసుకునేటప్పుడే అసలు మనకి ఏ స్కిల్ సెట్ బాగా వచ్చు అండ్ ఇప్పుడు మనం అప్లై చేసే జాబ్ కి మన రెజ్యూమ్ సిమిలర్ గా ఉందా, లేకపోతే మనకి అవి వస్తే మొత్తం అన్ని సిమిలర్ గా యాడ్ చేసుకొని ప్రాపర్ గా చూసిన వెంటనే మన రెజ్యూమ్ ని పిక్ చేసుకునేటట్టు కనుక చేసుకొని ఉంచుకుంటే చాలా ది బెస్ట్ అయితే అనిపిస్తుంది. మనకి ఫస్ట్ రెజ్యూమ్ లోనే చేంజెస్ అయితే కనిపించేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఒకటి రానిది అంటే లైక్ సరే పెట్టేద్దాంలే ఏముంది అప్పుడు అడిగితే అప్పుడు చూసుకుందాము అని చెప్పి చాలా మంది పెట్టేస్తున్నారు రానిది కూడా పెట్టేసుకొని. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దాని మీద మన క్వశ్చన్స్ అడుగుతుంటే చెప్పలేకపోతే అది మన ఫెయిల్యూర్ అవుతుంది. సో మనకి ఏవైతే ప్రాపర్ గా వచ్చు, నేను వీటి మీద నన్ను క్వశ్చన్స్ అడిగితే కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను అనుకునేవి మాత్రమే రెజ్యూమ్ లో పెట్టండి. అండ్ సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్ లో పెట్టడం మానేసేయండి. ఎందుకు అంటే రీసెంట్ గా మా ఫ్రెండ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే తను నార్మల్ గా జస్ట్ ఒక సింపుల్ లైన్ లా పెట్టేసేస్తే తను అన్నారు, నాకు ఈ రెజ్యూమ్ లో ఈ లైన్ చూసిన తర్వాత నువ్వు దీనికి ఎలిజిబుల్ అవుతావు అని చెప్పి అర్థమయ్యి నేను పిక్ చేసుకోవడం జరిగింది. అలా కాకుండా నువ్వు ఎలాబరేటెడ్ గా పెడితే ఇంకా నీ రెజ్యూమ్ హైగా పిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి సజెషన్ అయితే ఇచ్చారు. సో అందుకే నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ఏదో సింపుల్ అండ్ ఈజీ పీజీ లాంగ్వేజ్ కట్ షార్ట్ మెథడ్ లాగా కాకుండా కొంచెం మనకు వచ్చిన స్కిల్ సెట్స్ కానీ లేకపోతే మనకు వచ్చిన నాలెడ్జ్ ని ఆ రెజ్యూమ్ లో నీట్ గా పెట్టడానికి ట్రై చేయండి. అలా అని పెట్టమన్నాం కదా అని పేరాలు పెట్టడం అని కాదు, ఈజీ వర్డ్స్ లో మొత్తం నీట్ గా కన్వే అయ్యేలాగా మనం పెట్టుకొని ఉంచుకుంటే బెటర్ అనమాట. సెకండ్ థింగ్, కాన్ఫిడెంట్ లెవెల్స్. మన కాన్ఫిడెంట్ లెవెల్స్ ని మనం ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఆపోజిట్ పర్సన్ లో చెక్ చేసే మేజర్ థింగ్ ఇస్ కాన్ఫిడెంట్ లెవెల్స్. మనల్ని ఏదైనా క్వశ్చన్ అడిగిన వెంటనే అంటూ ఉంటాం, లేకపోతే ఏదో ఆలోచించుకుంటున్నట్టు టైం తీసుకొని చెప్పడం, అలా చేయడం వల్ల వాళ్ళకి ఇమీడియట్ గా ఏం అర్థం అవుతుంది అంటే ఆపోజిట్ లో ఉండే ఇంటర్వ్యూ చేసే క్యాండిడేట్ కి ఏం అర్థం అవుతుందంటే ఓ మేబీ దీనికి ఇది వచ్చుండకపోవచ్చు, సో మగ్గప్ చేస్తున్నారు, లేకపోతే అసలు దీని మీద అసలు ఏమీ థాట్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఈ లోపు వాళ్ళు ఏదైనా గూగుల్ లో సర్చ్ చేసి అలా మనకు ఆన్సర్ చేస్తూ ఉండొచ్చు అనేది వాళ్ళకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. సో మనకి ఏదొస్తే అది అని చెప్పను, దానికి రిలవెంట్ గా అనిపించిన మ్యాటర్ ని అది కొంచెం తప్పు అయ్యి ఉండొచ్చు అని తెలిసినా మనం చెప్పేసేస్తే ఇమీడియట్ గా మన కాన్ఫిడెంట్ లెవెల్స్ చూస్తారు. ఓకే చెప్పినా గానీ కాన్ఫిడెంట్ గా చెప్పింది అంటే లైక్ ఏదో ఏదో తత్తర అవుతున్నట్టు అంటే లైక్ నాకు ఆ టర్మ్ వచ్చింది నేను అలా చెప్తున్నాను. సో యా అలా కాకుండా ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే మార్చకండి ప్లీజ్. మీకు ఏదైనా ఆన్సర్ తెలియకపోతే దానికి రిలవెంట్ గా ఏదైనా ఆన్సర్ చెప్పి ఐ మైట్ బి రాంగ్ బట్ ఐఎమ్ థింకింగ్ దిస్ అని చెప్పి కనుక చెప్తే మనది అసలు మిస్టేక్ గా అయితే కన్సిడర్ చేయరు. అంటే లైక్ లేదు నువ్వు ఖచ్చితంగా తప్పు చెప్పావు అని చెప్పి అయితే ఎవరు ఆర్గ్యూ చేయరు. నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పావు అని అయితే వాళ్ళు ఒక పాయింట్ మనకి పాజిటివ్ గానే వస్తుంది. సో యా అలా కన్ఫ్యూజ్ అయినట్టు కానీ టెన్షన్ పడినట్టు కానీ అలా చేయకండి.
సో యా, ఇది మనం టెన్షన్ పడితే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని తక్కువగా చూపించుకుంటున్నట్టు అయిపోతుంది. సో నెవర్ గెట్ టెన్స్డ్. ఆఫ్ కోర్స్ టెన్షన్ ఉంటది, బట్ అది మన కళ్ళల్లో కానీ మన మాటలో కానీ చూపించకుండా ఉండేలాగా 100% ట్రై చేయండి. థర్డ్ థింగ్ ఈస్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ అ జాబ్ ఇంటర్వ్యూ అని చెప్పి అయితే నేను ఫీల్ అవుతాను. ఎందుకు అంటే మనం ఏదైనా కన్వే చేసేది ప్రాపర్ గా కన్వే అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం కరెక్ట్ ఆన్సరే ఇస్తూ ఉండొచ్చు, బట్ ఏదో చిన్న వాయిస్ తోనో లేకపోతే కొంచెం కట్ బిట్స్ అండ్ పీసెస్ గా సో దిస్ వన్ అలా చెప్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనం కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా కానీ అది వాళ్ళకి ప్రాపర్ గా కమ్యూనికేట్ అవ్వక మనం రాంగ్ ఆన్సర్ చెప్పినట్టే కన్వే అవుతుంది అనమాట. సో మనం ఏదైనా చెప్తుంటే ప్రాపర్ గా కమ్యూనికేట్ అయ్యేలాగా చూసుకోండి పక్కన వాళ్ళకి. అండ్ మన ఫ్లూయెన్సీ కూడా కొంచెం బెటర్ గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ టీమ్స్ లో ఎలా అంటే లైక్ ఏదన్నా మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకు ఒక టీమ్ ని అసైన్ చేస్తే అందులో ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా అందరూ ఇండియన్సే ఉండకపోవచ్చు, అమెరికన్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళతో కూడా మనం మాట్లాడాలి అండ్ వాళ్ళు మాట్లాడేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఫ్లూయెన్సీ స్కిల్స్ అనేవి కొంచెం బెటర్ గా ఉంటే చాలా మంచిది. అండ్ ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మనకి అమెరికన్ మనల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏదైనా క్వశ్చన్ అర్థం కాలేదు అనుకోండి, ఒక్కసారి అంటే లైక్ అవుట్ ఆఫ్ 5-6 క్వశ్చన్స్ ఒక్కసారి ఐ కుడెంట్ గెట్ యూ, కెన్ యూ ప్లీజ్ రిపీట్ దట్ అంటే ఓకే. కానీ ప్రతి క్వశ్చన్ కి ఒక 2-3 సార్లు ఐ కుడెంట్ గెట్ యూ, కెన్ యూ ప్లీజ్ రిపీట్ దట్ అంటే అక్కడ ఓకే ల్యాక్ ఆఫ్ ఫ్లూయెన్సీ అండ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే ఉంది అని చెప్పి మనకి అక్కడ నెగిటివ్ పాయింట్స్ పడచ్చు. సో ప్రాపర్ గా మన ఫ్లూయెన్సీని మనది వాళ్ళకి కన్వే అయ్యేటట్టు అండ్ వాళ్ళది మనకి కన్వే అయ్యేటట్టు మన ఇంగ్లీష్ స్కిల్స్ అయితే కొంచెం డెవలప్ చేసుకుంటే బెటర్. ఎందుకు అంటే అది మనకి యూజ్ అవుతుంది అండ్ అవతల వాళ్ళకి మనం చెప్పేది కన్వే అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఇదైతే చాలా చాలా హెల్ప్ కూడా చేస్తుంది ఇన్ ఫ్యూచర్ లో. ఎందుకంటే మనకి ఏదైనా చెప్పాను కదా, ఏదైనా టీమ్ లో మనం జాయిన్ అయినప్పుడు అందరూ ఇండియన్స్ ఉండాలని రూల్ అయితే అస్సలు లేదు. ఆల్మోస్ట్ అమెరికన్స్ ఉండొచ్చు, 50-50 కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా అమెరికన్స్ ఉండకుండా అయితే ఉండరు. సో వాళ్ళకి మనం చెప్పేది కన్వే అవ్వాలి అంటే మనం మన ప్రాపర్ ఫ్లూయెన్సీ స్కిల్స్ ని మెయింటైన్ చేసుకుంటే చాలా బెటర్. ఫోర్త్ ఏంటి అంటే ప్రాపర్ ఇంటర్వ్యూ. అంటే లైక్ ఆల్మోస్ట్ చూసే వాళ్ళకి 90% మందికి నేను ఏం చెప్తున్నాను అనేది అయితే అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను. ఏంటి అంటే మన ఓన్ స్కిల్స్ తో మనం ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా బెటర్. ఏదో ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారానో ఎలాగో మనం ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి తర్వాత మనకి జాబ్ వచ్చేసేసి మనం జాబ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. అలా కాకుండా మన ఓన్ టాలెంట్ తో మన ప్రాపర్ స్కిల్ సెట్ తో మనం ఇంటర్వ్యూ ఇచ్చి మనం సక్సెస్ఫుల్ అయితే కనుక వెళ్ళిన తర్వాత ఎలాగో కొంచెం ఒక 1 month అయితే నాలెడ్జ్ ట్రైనింగ్ ఇస్తారు కదా. సో దానిలో మనకి రాని చిన్న చిన్నవి నేర్చుకొని చేసుకుంటే మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అలా కాకుండా మనం ఏదో ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా వెళ్ళి మనం జాయిన్ అయిన తర్వాత నేర్చుకుందాంలే అని చెప్పి ఆ 1 month లో అంత బ్యాగేజ్ ని మనం నేర్చుకోవాలి అంటే ఒక్కసారి కొంచెం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. సో మనం ప్రాపర్ ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. అంటే లైక్ నేను ఎగ్జాక్ట్ టర్మ్స్ వాడకపోయినా కానీ అర్థం అయ్యి ఉండొచ్చు అని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో మన ఇంటర్వ్యూ మనం ది బెస్ట్ గా ఇచ్చుకొని మనం కనుక జాబ్ తెచ్చుకుంటే మనకి ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా వెళ్తే మనం అంటే లైక్ ఎలా అవుతుందంటే ఇలా ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా వెళ్ళి సో అక్కడ వెళ్ళిన 1 month కో 2 months కో 3 months కో సరిగ్గా పికప్ అవ్వక లేకపోతే ఏంటి నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్నావు అండ్ ఇలా ఉండి కూడా నువ్వు చేయలేకపోతున్నావు అని చెప్పి కొంతమంది జాబ్స్ లూజ్ అవడం జరుగుతుంది. ఐ డోంట్ సే ఎవ్రీబడి, బట్ కొంతమంది అయితే లూజ్ అవడం జరుగుతుంది. సో అలాంటివి కాకుండా మన ఓన్ గా మనం చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను ఈ చిన్న పాయింట్ ని యాడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లీ రెస్పాన్సిబిలిటీ ఆర్ షోయింగ్ దట్ వీఆర్ ఇంట్రెస్టెడ్. అంటే ఈ జాబ్ కి మనం రెస్పాన్సిబుల్ గా ఉంటున్నాము లేకపోతే మనం ఇంట్రెస్టెడ్ అని చెప్పి చూపించుకునే చిన్న స్కిల్ అనమాట ఇది. అదేంటి అంటే సో ఫస్ట్ మనల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మొత్తం అయిపోయి లాస్ట్ లో ఖచ్చితంగా మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అని చెప్పి అయితే ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. సో అప్పుడు ఏంటి అంటే మనము ఐఎమ్ గుడ్ అని కానీ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని చెప్తే కొంచెం అది ఎక్కడో చిన్న నెగిటివ్ పాయింట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలా కాకుండా ఏదో ఒకటి అంటే లైక్ ఆస్క్ సంథింగ్ అబౌట్ ఆర్గనైజేషన్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ ఇప్పుడు అంత ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్
అసలు ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, అంటే లైక్ ఎప్పుడు ఆన్ బోర్డింగ్ జరగచ్చు నాకు ఈ పర్టికులర్ రోల్ కి అని చెప్పి ఏదో క్వశ్చన్ అడగడం, లేకపోతే ఐ వుడ్ లైక్ టు హియర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ, నేను అసలు ఎలా చేశాను అని చెప్పేసి ఆ క్వశ్చన్ కూడా అడగచ్చు, తప్పైతే ఏం లేదు. అంటే లైక్ జస్ట్ ఆ టైంకి ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తారు, అంటే లైక్ యువర్ గుడ్ అనో, లేకపోతే ఇదిగో నువ్వు ఇలా చేసావు కొంచెం ఇలా చేయొచ్చు అనో, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు అసలు నో వీ కాన్ సే దట్ అనేది ఎవ్వరు చెప్పరు. సో ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అండ్ అలాగే లేకపోతే ఇంకేదో ఒకటి సాలరీ గురించో ఏదో ఒక క్వశ్చన్ అడగండి, కానీ నాకేం క్వశ్చన్స్ లేవని కానీ, లేకపోతే ఓకే ఐఎమ్ గుడ్ అని కానీ వైండప్ చేసేయద్దు. అండ్ లాస్ట్ లో మీరు కూడా అడగచ్చు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఫర్ మీ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ అని చెప్పేసి ఆ ఒక చిన్న పాయింట్ కూడా యాడ్ చేస్తే మనకు ఒక చిన్న పాజిటివ్ పాయింట్ పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ మనం అందరం చేసే ఒక లాస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత ఒక థ్యాంక్ యూ ఈమెయిల్ అనేది డ్రాఫ్ట్ చేస్తే చాలా 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 మంచిది. అంటే లైక్ మనకి మనం చేసి ఉండకపోవచ్చు అంతకు ముందు, బట్ ఇక్కడ అందరూ అది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట, మనకి థ్యాంక్ యూ ఈమెయిల్ ఏమైనా వచ్చిందా లేదా అని చెప్పి. అంటే లైక్ మన థ్యాంక్ యూ ఈమెయిల్ కోసం ఏం వెయిట్ చేయరు, బట్ దే ఎక్స్పెక్ట్, అంటే ఇంటర్వ్యూ అయింది కదా థ్యాంక్ యూ ఈమెయిల్ అయితే పెడతారు ఈ పర్సన్ ఆర్ ఈ క్యాండిడేట్ అని చెప్పి అయితే అనుకుంటారు. సో ఇంటర్వ్యూ అయిన తర్వాత మనం ఒక చిన్న ఒక గ్రాటిట్యూడ్ ఈమెయిల్, అంటే లైక్ ఇవాళ అంటే లైక్ ఇంటర్వ్యూ జరిగింది కదా ఐఎమ్ సో గ్రేట్ఫుల్, ఎనీథింగ్ మైట్ బి ద ఫీడ్బ్యాక్, అంటే లైక్ ఏదన్నా అయి ఉండొచ్చు, ఐదర్ ఇట్ మైట్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇఫ్ పాజిటివ్ ఐఎమ్ సో హ్యాపీ మీతో జాయిన్ అయ్యి ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేయడానికి, అంటే లైక్ కంపెనీ డెవలప్మెంట్ కోసం వర్క్ చేయడానికి అని చెప్పి. నెగిటివ్ అయినా కానీ నాకు ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలని ఉంది, సో దట్ నేను ఇన్ ఫ్యూచర్ అటెండ్ అయ్యే వాటికి నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి కనుక ఒక థ్యాంక్ యూ ఈమెయిల్ డ్రాఫ్ట్ చేస్తే మనకి ఒక పాజిటివ్ పాయింట్ అనేది పడుతుంది. ఓకే ఈ పర్సన్ రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు అండ్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు అని చెప్పి అయితే వాళ్ళు అనుకుంటారు. సో ఖచ్చితంగా ఏదో అయిపోయిందిలే, ఇంటర్వ్యూ అయిపోయింది బాగానే చేశాను వదిలేద్దాము, లేకపోతే ఇంటర్వ్యూ అయిపోయింది ఇది మనకు రాదులే అని చెప్పి కూడా వదిలేయద్దు. ఏదన్నా కానీ అంటే లైక్ మీకు అర్థమై ఎండ్ ఆఫ్ ద డే అర్థం అయిపోతుంది ఇవాళ ఇంటర్వ్యూ ఎలా చేసాము అని చెప్పి. ఏదైనా కానీ ఒక థ్యాంక్ యూ ఈమెయిల్ డ్రాఫ్ట్ చేస్తే చాలా 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 మంచిది. సో ఈ పాయింట్స్ మీకు యూజ్ అవుతాయి అని చెప్పి అయితే అనుకుంటున్నాను. అండ్ నేనైతే కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని చెప్పి అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అయినా కానీ ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నన్ను యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, సేమ్ నా పేరు సిరి అనే పేజ్ తో ఉంటుంది. అండ్ that's it for this video guys. Don't forget to like, share and subscribe.